కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వహించింది. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది. 18 మంది కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ చెప్పిన దాన్ని బట్టి యాజమాన్యం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. కనీసం కార్మికులకి వెలుతురు లేదా గాలి త్వరబడేటువంటి పద్ధతిలో ఆ ఫ్యాక్టరీ కూడా లేదు అని చెప్పి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు ఈరోజు చెప్తా ఉన్నారు. అయితే కార్మిక సంఘాలుగా మేము అడిగేది ఏమంటే, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరా ప్రభుత్వం ఏంటనే తర్వాత సంగతి. ప్రభుత్వానికి బాధ్యత. ఒక ప్రభుత్వ పరిశ్రమల శాఖ ఉందంటే ప్రభుత్వానికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. పెట్టుబడులు పెడతారు, పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి అనే మాట తప్పితే కార్మికుల భద్రతకు సంబంధించి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే వీళ్ళు చూస్తా ఊరుకున్నారు తప్పితే యాజమాన్యం మీద చర్యలు తీసుకునేటువంటి పాపాన్ని బాలేదు. ఈ ఫ్యాక్టరీలోనే కాదు, అంతకుముందు అల్ట్రా సిమెంట్ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు. ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఇదే జిల్లాలో దొనకొండ క్వారీలో జరిగినటువంటి ప్రమాదంలో 4 చనిపోయారు. ఆ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయలేదు. సామర్లకోటలో కంకర క్వారీలో తిరిగేటువంటి బెల్ట్లో పోయి ఒక కార్మికుడు చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్స్లో, ఈ సంఘటనలో ఎక్కడా కూడా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయటం కానీ వాళ్ళని బాధ్యత వహించే విధంగా వాళ్ళని శిక్షించడం కానీ చేయటం లేదు. యాజమాన్యాన్ని ప్రధాన బాధ్యత. యాజమాన్యం కనుక రక్షణ చర్యలు తీసుకోకపోతే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అందుకని యాజమాన్యం, ప్రభుత్వం రెండు కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చారు. ఈ రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా వెళ్తారట. ఎవరైనా సరే, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి. ఫ్యాక్టరీల చట్టంలో ఏవైతే రక్షణ చర్యలు చేపట్టాలో వాటిని చేపట్టే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందువల్లనే ఏదో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు యాజమాన్యం మధ్య ఏదో వాళ్ళకి తగాదాలు ఉన్నాయా ఏమున్నాయా అనేది మనకు అనవసరం. కార్మికుల రక్షణ అనేది ప్రాథమికమైనటువంటి విషయం. అందుకని యాజమాన్యాన్ని వెంటనే శిక్షించాలని చెప్పి క్రియేటివ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రతా చర్యలు వెంటనే. ఇప్పుడు ఏదో సెక్యూరిటీ ఆడిట్ జరగాలంటున్నారు. సెక్యూరిటీ ఆడిట్ అంటే హైలీ రిస్క్డ్ ఇండస్ట్రీస్ అంటారు. అత్యంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి పరిశ్రమల్లో సెక్యూరిటీ ఆడిట్ ప్రతి యజమాని సరైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది ఆడిటింగ్ జరగాలి. అటువంటి ఆడిట్లు ఏ పరిశ్రమలోనూ జరగట్లా. ఈరోజు చెప్తున్నారు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆడిట్ చేయండి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆడిట్ చేయటువంటి ఎప్పటి వరకు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆడిట్ చేయించుకోకపోతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అందుకని కార్మిక సంఘాలుగా మేము చెప్పేది ఏమంటే, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇటువంటి పరిశ్రమల్లో మళ్ళీ కనుక యాక్సిడెంట్లు జరిగితే పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. రాష్ట్రం అంతటా ఆందోళన గట్టిగా చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.